హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఈ వ్లాగ్ అండి. మార్నింగ్ వేసిన వెంటనే బయట అయితే తుడిచి ముగ్గు అయితే పెట్టానండి. చూడండి ముగ్గు ఎంత చక్కగా ఉందో. తర్వాత మొక్కలకు కూడా నీళ్ళు పోసానండి. తర్వాత అయితే ఇప్పటిలాగానే దీపం అయితే దేవుడికి పెట్టానండి. తులసి కోట దగ్గర అక్కడ నైట్ ఎప్పుడు కూడా నేను కిచెన్లోని స్టవ్ అయితే క్లీన్ చేసుకుని ఉంచుకుంటానండి. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ సర్దుకుంటాను అనమాట. తర్వాత ఆయన ఏ షిఫ్ట్ వెళ్ళిపోతున్నారు మా వారైతే, ఆయన కోసం టీ అయితే పెట్టానండి. టీ మరుగుతుంది బాగా. తర్వాత తనకైతే ఇచ్చేస్తానండి. ఈరోజైతే మా పిల్లలకి అట్టయితే వేసానండి. అది పచ్చిమిర్చి ఉల్లిపాయ కారంతో వేసాను అనమాట. అదైతే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత రైస్ అయితే పెట్టానండి. ఈరోజు మా పాపకి మార్నింగ్ ఈవినింగ్ కూడా స్కూల్ అనమాట, 10th క్లాస్ కదండి. దానికోసమని తన కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేశారనమాట. ఇంకా కర్రీ అయితే చేయలేదండి, మేము ముగ్గురమే కదా, అందుకని రైస్ అయితే ఉడికేస్తున్నాను అనమాట. రైస్ అయితే కడుక్కుని రైస్ పెట్టేశానండి. క్లిప్ ముందు యాడ్ చేశాను అనమాట, కుక్కర్ పెట్టినట్టు. సారీ అండి. అందరూ అనుకుంటారండి సిటీలో ఉన్న వాళ్ళు ఏ పని చేయరు, ఇంట్లో ఖాళీగా కూర్చుంటారని. కానీ ఖాళీగా కూర్చుంటే స్టవ్ మనకేమీ అన్నం పెట్టదు కదండి. మనమే స్టవ్ దగ్గరికి వెళ్ళి వంట చేసుకోవాలి. ఎవరు చేస్తారండి మనకి? మన పిల్లలు మనమే చూసుకోవాలి. ఎవరు చూస్తారండి? సిటీలో ఉన్నవారు ఏదో లైఫ్ అనుభవించేస్తారని కొంతమంది అపోహ అండి. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరో ఒకరికి ఉంటుంది. మన పని మనమే చేసుకోవాలి, లేకపోతే ఎక్కడిదక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడైతే మంచం మీద పక్కంతా సర్దానండి. ఇదైతే మా వారు వీడియో తీసుకొచ్చారనమాట అండి. సరదాగా వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇది ఒక కాలువ మాట అండి. అది ఎక్కడి వరకు వెళ్తుందనంట. ఆ కాలువ అదే రౌండ్గా వెళ్ళారంట అండి. కానీ ఎక్కడికి వెళ్ళారు అన్నది, ఎక్కడికన్నా వెళ్ళింది అన్నది వాళ్ళకి తెలియదంట అండి. కాసేపు ఉండి వచ్చేసారంట అండి. వాళ్ళ ఫ్రెండ్ తను వెళ్ళారనమాట.